ఎన్టీఆర్ జిల్లా దామలూరు కృష్ణానది వద్దకు వెళ్లి లారీలను అడ్డుకున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని తెలిపారు. ఈ ఇసుక దోపిడీ అంతా ఎమ్మెల్యే పావాల ప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతోందన్నారు. దామలూరు శాండ్ సప్లయర్స్ పేరుతో స్లిప్లు ముద్రించి ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. దామలూరు ఇసుక ర్యాంపులో ఉన్నాము. కొన్ని వందల అంటే ఈ పాటికి ఒక 20-30 లారీలు అన్నీ కూడా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఇది పొక్కులైన్లు పెట్టి మొత్తం కూడా దోచేస్తా ఉన్నాం. మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం. మీ దృష్టికి వచ్చిందా తహసీల్దార్ గారు? మైన్స్ డిపార్ట్మెంట్ పర్మిషనా? ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఏ విధంగా ఇస్తారు? దేనికి ఇస్తారు? మైన్స్ డిపార్ట్మెంట్కి ఎవరన్నా చుట్టాలా ఇవ్వటానికి? ముఖ్యమంత్రి గారేమో ఇసుక రీచుల్లో ఒక ట్రాక్టర్ తప్ప లారీలు తిరగకూడదు, ఎక్కడా కూడా మిషన్స్ పొక్కులైన్లు కానీ ఇటువంటివి పెట్టకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే, లారీలు తిరుగుతూ ఉంటే పొక్కులైన్లు పెడతా ఉంటే ఎవరు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరిచ్చారు? పర్మిషన్ కావాలి కదా, ఇక్కడ ఏమైనా ఉండాలి కదా, ఎవరన్నా అధికారం ఉండాలి కదా, చూపించాలి కదా. మీరు మండల తహసీల్దారు, మెజిస్ట్రేటు. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను. జాయింట్ కలెక్టర్ గారు ఎక్కడా కూడా అటువంటి పర్మిషన్స్ లేవు అని చెప్పారు. మరి ఎట్లా పర్మిషన్ ఉంటే ఇక్కడ ఉన్న ఈ బళ్ళన్నీ ఎందుకు పారిపోతారు? మిషన్లను తీసుకెళ్లి ఎందుకు దాచిపెడతారు? బళ్ళు అన్లోడ్లు ఎందుకు చేస్తారు? ఎటోళ్ళు ఎందుకు పారిపోతారు? దాము రెవెన్యూ మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ చేస్తున్న అక్రమాలను గన మీరు అడ్డుకోకపోతే ఏదో ఒక రోజు అధికారులు మీరు గన పావలా ప్రసాద్కి సహకరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, పావలా ప్రసాద్కి మీరు సపోర్ట్ చేయబాకండి. మీరు పావలా ప్రసాద్ మాటలకి మీరు తలొగ్గబాకండి దయచేసి. తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా సీనియర్లు. పావలా ప్రసాద్ నిన్నగాక మొన్న మమ్మల్ని మోసం చేసి మీ దగ్గరికి వచ్చాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏం లేదు. పావలా ప్రసాద్కి ఒత్తాసు పలకమండి. పావలా ప్రసాద్ని కానీ, పావలా ప్రసాద్ బామ్మర్దిని కానీ ఈ నియోజకవర్గం నుంచి మీరు, మేము అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.